అందరు బాగున్నారా? నేను మీ అమ్మ బంగారం. ఈరోజు సండే కదా, సండే స్పెషల్ వచ్చేసి గ్రీన్ చికెన్ చేద్దాం అనుకుంటున్నా. దానికోసమును కొత్తిమీర, పుదీనా, ఒక 50 గ్రామ్స్ కాజు, నెక్స్ట్ ఉల్లిగడ్డ, ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నా. ఇదిగో ఎంత మిక్సీ పట్టేసుకున్నా. కొంచెం ఇందులో ఉంచుకొని కొంచెం ముక్కలకు పట్టించి ఇట్లా ఫ్రై చేసుకుంటున్నా. ఇవి ఎర్రగా వేగాక తీసి పక్కన పెట్టేసుకొని, ఎర్రగా వేగాక పక్కన పెట్టే అవసరం లేదు. దీంట్లోనే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇగో ఇది వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసి ఆయిల్ మొత్తం పైకి వచ్చేట వరకు వేపుకుంటే సూపర్ ఉంటుంది గ్రీన్ చికెను. మరి మీకు ఎంతమందికి ఇష్టమో మరి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, ఇంతవరకు చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, చూడాలి మరి ఎలా వస్తుంది. మొత్తం బాగా వేగినాక ఉప్పు కూడా దీంట్లోనే వేసేసిన, ఎలాంటి మసాలాలు అవసరం లేదు. ఇది మసాలాలు వేయట్లేదు, కాకపోతే ఒక ధనియాల పొడి ఒకటి, జీలకర్ర మెంతుల పొడి ఒకటి మాత్రం దీంట్లో యాడ్ చేస్తా. మసాలాలు అయితే ఏమి యాడ్ చేయట్లేదు నేను. కొంచెం బగారాకు వేసేసుకున్నా, బగారాకు ఎండు దాల్చిన చెక్క వేసేసుకున్నా. మీరు ఎలా చేస్తారో మీ స్టైల్లో నాకు కామెంట్ చేయండి. మరి ఎంతమందికి ఇస్తున్నా గ్రీన్ చికెన్ చెప్పేసేయండి. కొత్తిమీర పుదీనా ఒక కట్ట చాలు, 10 రూపీస్ ఉంటాయి కదా, 10 రూపీస్. ఇవో నేను తుంచేసిన ఆల్రెడీ, ఇవి కొత్తిమీర పుదీనా తుంచేసి పెట్టుకున్నా. తుంచేసి పెట్టేసుకొని ఇక మిక్సీ పట్టేసుకున్నా. నాకు మిక్సీ పట్టడం అంటే భయము, అందుకే మా హస్బెండ్ పేరు పట్టించిన మిక్సీ. ఇంకా మెత్తగా అయింది, ఎంత బాగా అయిందో. మిక్సీ పట్టేసుకొని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, మరి ఎలా అవుతుందో ఏమో. ఇక పొద్దున మటన్ కర్రీ వేసేసిన, ఇప్పుడు నెక్స్ట్ వేద్దామని. సండే కదా, ఇంటికాడ ఉంటే ఆడవాళ్ళం ఊరికే ఉన్నాం కదా, ఏదో ఒకటి ప్రయోగం చేయాలని చేస్తున్నాం. ఇంత చదువుకున్నా ఎన్ని చేసినా ఆడవాళ్ళు మాత్రం కంపల్సరీ వంట చేయాల్సిందే కదా, తప్పదు. ఏ డిగ్రీ చదివినా, ఎంత చదివినా కూడా, ఎంత చదివినా కూడా ఆడవాళ్ళకు వంట పని తప్పదు. అట్లాగే నాకు కూడా తప్పదు. నేను పని చేసుకొని, షాప్లో పని చేసుకొని వచ్చి ఇంట్లో పిల్లలకి చేసి సండే అయినా నాకు రెస్ట్ ఉండదు. ఏదో ఒక వంట చేస్తూనే ఉండాలి, పెడుతూనే ఉండాలి. ఆడవాళ్ళ జీవితమే హడావిడి, లైఫ్నే అంతే. నా లైఫ్ అని కాదు, ఆడవాళ్ళ లైఫ్ మొత్తం అలానే. ఇక వంటకు పరిమితం. ఆడవాళ్ళకు ఆదివారం సెలవు కాదు, ఏ సెలవు ఉండదు. ఆదివారం ఉండదు, ఏ వారం ఉండదు. సెలవు కావాలంటే చచ్చిపోతున్నాయి. ఇక అప్పటిదాకా కష్టపడుతూనే ఉండాలి. అబ్బాయిల కన్నా కొంచెం రెస్ట్ దొరుకుతుంది, కానీ లేడీస్కి అయితే ఉండదు ఫ్రెండ్స్. మరి నిజమా కాదు చెప్పండి? ఇంత చేసినా ఇంకా తక్కువ. నేను ఇంకా ఇంటికాడ ఉన్నామనుకో, అయ్యో ఖాళీగా ఉన్నామా ఇంట్లో అంటారు. ఇంకా నేను బయట పని చేసుకొని వచ్చి ఇవి చేసినా కూడా వాల్యూ ఉండదు. ఏం చేస్తాం, కర్మ. ఓకేనా? మరి ఎంతమందికి ఇష్టమో గ్రీన్ చికెన్ నేను తిని చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? బై ఫ్రెండ్స్. కొత్తగా చూసారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ అమ్ము బంగారం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.